నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. స్నేహితులా? అవును బాబాయ్. అమ్మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వీరు అలాగే తీసుకో. అమ్మా శ్వేత ఫ్రెండ్స్, నా తమ్ముడు రా వెంకట్ పవిత్ర. అమ్మా ఈ కూరగాయలు సరిపోతాయా? సరిపోతాయిరా, కంగారు పడుకు. ఏం లేదు అమ్మా, ఇవాళ కూడా రోజులాగా చింతపండు చారు కాదు కదా, కూర చేస్తావుగా? నాకు తెలియదట్రా. ఏం లేదు, అందరూ బాగా డబ్బు నోళ్ళ పిల్లలు, మనలా కాదు కదమ్మా, అందుకే. ఒరే కాసేపు ఊరుకుంటావా? కోపగించుకోకమ్మా, కోపగించుకోక. ఎక్కడ పెట్టాను? ఏమ్మా ఇవాళ బియ్యం రేషన్ కొట్లో కొనలేదు కదా? లేదురా, శెట్టిగారి కొట్లోనే కొన్నాను. ఏం లేదు, రాళ్ళు గిళ్ళు లేకుండా. సారీ. నువ్వు కంగారు పడకుండా ఉండరా. అమ్మా నువ్వు టేస్ట్ అదర కొడతావు అనుకో, కొంచెం అన్నం ఎక్కువ ఉందమ్మా. రే నాకు తెలీదా ఆ మాత్రం? అమ్మా పెద్ద కంచాలు 4 ఉన్నాయి. మా వాళ్ళు పక్కింటి ఆవిడని అడిగి ఒక 4 పెద్ద కంచాలు తీసుకురావచ్చుగా? రే అవన్నీ అడిగితే బాగుంటుందా? చిన్నాన్ని పంపించాను, వాడు అరటాకి కోసుకొస్తాడు. అమ్మ అంటే మా అమ్మే, బంగారం. కాస్త విసరనా? ఈ పొగడ్తలకేం గాని వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాట్లాడు. అమ్మా ఇవాళ అదిరిపోవాలి, ఆకలేస్తుంది. ఇక్కడ సిగరెట్ ఏంట్రా? ఇవాళ స్నానం చేయబో. ముందు నువ్వు చెయ్యి. తెచ్చిన దాగరా, వాళ్ళ కూడా ఇచ్చేయమ్మా. థ్యాంక్ యూ. ఏమైంది? బాత్రూమ్ లో కాలు పెట్టలేకపోయానే, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎలా స్నానం చేస్తామో ఏమో తెలియట్లేదు. శ్వేత బాగా ఇరుక్కుపోయాం. ఏయ్ ఏంటి కళ్ళు దాగిన కొద్దిలాగా చిందులు వేస్తున్నావు? నువ్వు వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. సరే ఓ 2 minutes వెయిట్ చేయి. లేరా లేరా లే. రే కార్తీక్, ఓ చిన్న మాటరా. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? అదంతా ఏం లేదురా. మనం అంటే మగాళ్ళం, బాత్రూమ్కి వెళ్ళడం, స్నానం చేయడం మనం అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ అమ్మాయిలే కొంచెం అనీజీ ఫీల్ అవుతున్నారా. నువ్వు తప్పుగా అనుకోనంటే పక్కన ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని మేము స్నానం చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాం అనుకో, ఇక్కడ అందరం కలిసి ఫోన్ చేసి టూర్ కంటిన్యూ చేద్దాం. సరేనా? ఏమంటా? తప్పుగా నేనేమైనా అన్నానా? లేదురా, థ్యాంక్స్ రా వెంకట్. అసలు నేను ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని దిగులు పడుతున్నాను. అందరూ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఒక్కొక్కరింటికి వెళ్ళాలన్నారు, అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. నాకు మాత్రం గుండె గుబేలు మంది. ఎలా మీ అందరినీ రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసి, నాకు ఆ స్తోమత లేదు కదా, చాలా డెలికేట్గా ఉంది. ఏంట్రా మాటలు? ఎందుకు అనవసరంగా వరే అవుతావు? మేము వెళ్ళి హోటల్ రూమ్ తీసుకుని రెడీ అయ్యి వెంటనే వచ్చేస్తాం. నువ్వు మాట్లాడుకుంటే ఇక్కడ ఉండి అమ్మకి హెల్ప్ చేయి, ఓకేనా? నేనంతా చూసుకుంటాను రా, నువ్వేం వరే అవ్వకు. బాయ్. వెంకట్ రూమ్ కి కొట్టానంటనా? ముందు నువ్వు వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి, వస్తాను రా. ఓకే గర్ల్స్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ సార్టెడ్. పక్కనే ఓ హోటల్ ఉంది, వెళ్ళి రూమ్ తీసుకుందాం. మనందరం అక్కడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినేసి ఇటు నుంచి టూర్ కంటిన్యూ చేసేద్దాం. ఓకే? ఏంట్రా పెద్ద, ఏం మాట్లాడుతున్నావు? చూడండి, టూర్ కి వచ్చే ముందు ఏం ప్లాన్ చేసుకున్నావు? అందరూ ఇళ్లలో ఒక్కొక్క రోజు ఉండాలి కదా. బడక పిచ్చోళ్ళ హోటల్ రూమ్ అంటుంటే మీరు కూడా తలాడిస్తున్నారు. ఏమే నీకు సోఫిస్టికేషన్ కావాలా? నువ్వు మహారాణివే కావచ్చు, కానీ వచ్చిన చోట కాస్త అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ అయిపోవాలి. కార్తీక్ మన ఫ్రెండ్ కదా, అతను ఎంత ఫీల్ అవుతాడు ఆలోచించావా? అది కాదు, నువ్వు మాట్లాడుకు. నువ్వే కదా హోటల్ రూమ్ అన్నా, పో. అందరూ హోటల్కి వెళ్ళి తై తెక్కలాడండి. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. అందరూ పోండి. అయితే ఒకటి, దీంతో మన ఫ్రెండ్షిప్ కట్. శ్వేత, మీరు ఇక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది ఉంటుందని నేనే. సారీ శ్వేత. నీళ్ళు తీసుకురా, అందరూ ఇక్కడ స్నానం చేసి రెడీ అవుతాం.
అమ్మా అది ఇవ్వండి, నేను వడ్డిస్తాను. మీరు కూర్చోండి. వద్దమ్మా, ఇవ్వండి, కూర్చోండి. అదేమిటమ్మా, మా ఇంటికి వచ్చి నువ్వు వడ్డనేటి? శ్వేత ఇదిగో మంచినీళ్ళు. ఏమిటో ఈ పిల్ల. సరే రండి, కూర్చోండి. ఎవరికి ఏం కావాలో చెప్పండి. ఒక్క నిమిషం. ఏం లేదే. ఎవరైనా ఏదైనా అన్నారా? అలాంటిదేం లేదే. మరి ఎందుకు అలా ఉన్నారు? రండి, వచ్చి స్నానం చేయండి. ఇవ్వండి. Come. This is my favorite room. Friends, come on. నేను జీకేనే మాట్లాడుతున్నాను. సారీ, కొంతమంది ముఖ్యమైన వేవ్స్తో మీటింగ్ లో ఉన్నాను. ఇవాళ మొత్తం వాళ్ళతోనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా రేపే. ఓకే, ఇదిగా సార్ జీకే అన్నారు అంటే కుమార్. కుమారు, నిన్ను చూడగానే డీసెంట్ ఫెలో మాతో కలవనుకున్నాను. మాతో కలిసిపోయి అదరగొట్టా ఏదో సీరియస్ గా. నేను కూడా నిన్ను చూడగానే పాలు తాగే పాపాయి అనుకున్నాను, కానీ నువ్వు స్ట్రాంగ్ బీర్ బాయ్లా ఉన్నావే. అందుకే నోరా వీపుకి తాకే అన్నారు. మీ ఇల్లు చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఏ? ఇక్కడన్నీ ఆడంబరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లైఫ్ లేదు. ఏదో బందికానంలో ఉన్నట్టుంటుంది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాను కదా, అందుకే చాలా బోర్ కొడుతుంది. నాకు మీ ఇల్లు బాగా నచ్చింది. అక్కడ లైఫ్ ఇస్తుంది. నిజం కార్తీక్, నేను అలా ఉండడమే ఇష్టపడతాను. సపోజ్ పెళ్ళైందనుకోండి, వేరు కాపురం పెట్టను. మెట్టినింట్లో అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాను. వెళ్ళించరా, ఆ ఉప్పు అనుకోండి. ఇదిగోండి. చాలా కార్తీక్, వీళ్ళంతా తాగేస్తున్నారు. గొడవేం చేయకుండా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి. నైట్ మెస్ లో భోజనం దొరకదు, నేనే ప్యాక్ చేసిస్తాను. ఓకే? ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీతో గడపడం వల్ల నా వయసు 25 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో క్లాస్లో కూడా చదువుకునే ఆడపిల్లల్ని నోట్స్ అడిగినా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఎలాంటి అరమరికలు లేకుండా మీరు మూవ్ అవటం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో అమ్మాయిలను చూడటమే తప్పు, మీరంతా సరదాగా ఒకరింటికి ఒకరికి సంతోషంగా ఉంటున్నారు. అలాగే మీ లిమిట్స్, మీ డ్యూటీస్, మీ బాధ్యతలు అన్ని గుర్తుంచుకుని నడుచుకుంటున్నారు. ఈ జనరేషన్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను ఈ జనరేషన్లో పుట్టలేకపోయానని నాకు బాధగా ఉంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ఇప్పుడు వచ్చినట్టుగానే ఏప్రిల్లో 10 రోజులు వచ్చి అదరగొట్టేయాలి. ఎందుకో తెలుసా? శ్రేతకి పెళ్లి. మర్చిపోకండి, అందరూ తప్పకుండా రావాలి. పెళ్లి దగ్గరుండి జరిపించాలి. ఓకే? ఇంట్లో భోజనం ప్యాక్ చేశాను, అందరికీ పెట్టండి. ఏమైంది? అయ్యి ఓకే? ఐఎమ్ ఆల్ రైట్. టూర్ త్వరగా పూర్తయిపోయింది దిగులా? సరే అయితే హాస్టల్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే? యా, ష్యూర్. టేక్ కేర్. బాయ్. బాయ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బాయ్. సీ యు. బాయ్.
అయ్యో తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే మావా ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మావా. సరిగానే మావా ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్ గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మావా. ఎంత బడ్జెట్ లో? నేను ఎప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేశానా మావా? అంతా మా బాబు ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే. నీకు బడ్జెటే లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్ గా చోటు ఉంది బావా. చెప్పు బావా, ఎక్కడుంది బావా? 24 hours ఏసీ ఊటీలో ఉన్నట్టుంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పు బావా. 100 మంది పడుకున్నా గురక సౌండే రాదురా. అయ్యో అయ్యో అదే నాకు కావాలి. నీ టైం వర్కౌట్ అయిందనుకో అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి. అది మాత్రమే కాదురా, బయట 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో 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 చెప్పు బావా, ఎక్కడుంది అది? చెప్పు బావా. ఇక్కడే పక్కనే. పక్కనంటే ఎక్కడ? మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా, అందులోకి వెళ్ళావంటే మార్చురీ అని రాసి ఉంటుంది. అదేరా ఎదవ శవాల గది. నీకు ఏసీ కావాల్సి వచ్చిందా? ఏమైంది కార్తీక్? అన్ని బస్సు మిస్ చేస్తున్నావు? అరే కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు తడబడుతుందంటే అందుకు లవ్ ప్రాబ్లం అయినా ఉండాలి, అప్పుల ప్రాబ్లం అయినా ఉండాలి. నీకేంట్రా సమస్య? ఓకే రే చెప్పకూడదని కూడా వదిలేసాయి, కానీ నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక. రే నీతో చెప్పడానికి ఏంట్రా, ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి శ్వేత మా ఇంటికి వచ్చి మూవ్ అయిన దాన్ని బట్టి ఒక్క నిమిషం నా మనసు తడబడటం నిజమేరా. సూపర్ రా. కానీ ఆ మర్నాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్వేత ఇల్లు, ఫ్యామిలీ అవన్నీ చూడగానే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాను రా. లవ్ అంటూ వచ్చేసరికి ఆస్తిపాస్తులు లెక్క చేయర్రా. తెలుసురా, కానీ అది మాత్రమే కాక చాలా విషయాలు ఉన్నారా. శ్వేత వాళ్ళ నాన్న శ్వేతకి ఏప్రిల్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన ఒక అమ్మాయిని నేను ఆ కోణంలో చూడకూడదు. అందుకే మనసులో మొగ్గగా ఉన్నప్పుడే తుంచిపారేయటం మంచిది. పెరిగి మానేయిందంటే దాన్ని మనమేం చేయలేం. లవ్ చేయటం మొదలెట్టక ముందు అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన దేశంలో దేవదాసులు ఉండరు. నీ చూపుకు అర్థం నాకు తెలుస్తుంది. ఏంటి, నాలో ప్రేమ లేదని సరదాగా అంటున్నాను అనుకుంటున్నావా? నిజంగా శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ వేరా. ఇప్పుడు నేను తనతో ఆ ఉద్దేశంతో మూవ్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నానంటావా? ఎంత కాదన్నా నేను సగటు మనిషినేగా. నేను వద్దని డిసైడ్ అయినా కూడా నాలో కొంచెం బాధ ఉంటూ సహజమేగా. బాధ కలిగింది, ఇప్పుడు నీతో మాట్లాడాక ఆ బాధ తొలగిపోయింది. నౌ ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు వెళ్ళి బోల్ చేయి. గుడ్ షాట్ రా. థ్యాంక్స్ రా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. రేయ్ వీళ్ళ అన్నకి పెళ్ళి అవుతుంటే వీడి పెళ్ళి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు చూడరా. వీడు ఎప్పుడు ఇంతే. ఇదిగో ఇన్విటేషన్. రే వెంకీ, వీళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్త. రేయ్ మరి మిగతా విషయాలు అయితే ఓకే. రేయ్ అందరూ వచ్చేస్తాంలే, కంగారు పడకు. రావాలి. రేయ్ ఈ ఊళ్ళో ఇంకా ఎన్ఎస్ఎస్ కళ్యాణ మండపాలు ఉన్నాయో తెలియట్లేదు. ఎంత వెతికినా దొరకలేంట్రా. రే బావా అడు చూడరా, ఇద్దరు లోకల్ పార్టీలు, వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా. సరే అడుగుదాం పద. రే మధు ఏంట్రా అటు చూడు, మన బాలురా. ఆయన కాదురా. అవునరా ఆయనే, సరిగ్గా చూడు. ఎక్స్క్యూజ్ మీ ఆయన కన్ఫర్మ్ గా ఎస్పీవీరా. అవునరా, ఒక్క నిమిషం పట్టుకోరా. హలో ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. సార్ ప్లీజ్ సార్ 1 minute సార్. ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్. ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్. ప్లీజ్ సార్ ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్. ప్లీజ్ ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరంటే పిచ్చి అభిమానం సార్. అభిమానం నా మీద అనుకుంటున్నావా?
కానే కాదు, ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు, అందుకని నా ఆటోగ్రాఫ్ తీసుకెళ్తున్నాడు. సిగ్నల్. మీకేమైనా పిచ్చి పట్టిందా? కొంచెం మిస్ అయితే ఏమయ్యేది? ఎస్పీబీ ఆటోగ్రాఫ్. మీకు ఇష్టమైన ఎస్పీబీ. అంతకంటే మీ ప్రాణం ముఖ్యం. ఏ నాకు ఇష్టమైన సిగరెట్ ని మీకు తెచ్చిచ్చాను. మీకు ఇష్టమైన ఎస్పీబీ. సో మనలో నో బ్యాలెన్స్. ఓకే. హాయ్, ఎంతసేపు అంటారా నేను మీకోసం వెయిట్ చేసేది? మీరంతా మధ్యాహ్నం వస్తాను అనుకున్నాను రా. సరే, పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ కి మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా ప్లీజ్? రూమ్ గురించి ఎవరు అడిగారా? మన మ్యాటర్ గురించి చెప్పు. ఆ ఏర్పాట్లను నేను చేశాను రా. ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీరు కాస్త వేడెక్కిపోతుంది. ఆటకులు వచ్చేసేద్దాం. ఇదిగో కరెక్ట్ మొక్కేసిందిరా. దీనికోసం అయిపోయింది అయిపోయింది. ఫినిష్ అవ్వలేదురా? అయిపోయింది. రైట్ రైట్. రాంగ్. కాదు అవును కాదు అవును కాదు. అవును, దేవుడు చెప్పాడు ఆడైపోయింది. సరే 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 సరే, అందరం భోంచేసి ఒక వాక్ వెళ్దామా? నేను రెడీ. ఇప్పుడు బయలుదేరదాం. వేసుకున్నాక తిన్నావరా? చక్కటి మాట చెప్పావురా. తీసుకున్నాక తినేది. ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. ఏయ్, మా నాన్న గురించి మాట్లాడావంటే ఏం ఊరుకోను, చేస్తా? చంపేస్తాను. ఊరుకో. అసలు విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. నురగలు కక్కుతూ పొంగే గోదావరి చూడు. ఇలా నురగతో తాగి ఎంత కాలం అయిందిరా. ఇవాళ తాగరా? నాకు 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 పర్వాలేదు తాగరా. తాగుతాను. వాడి కవల పిల్లలు పుట్టినాయి, తాగుతాను. వాడికి అసలుగే దిక్కులేదు. తాగరా. నాకు నాకు తీసుకొట్టుకున్నారా? ఆరోగ్యం అక్కడ ఉంది. ఏయ్, ఇది తాగితే చేదుగా ఉంటుందా? ఎవరన్నారు? ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? పొద్దు నుంచి తిరగట్లేదే. ఇది తాగితే తప్పు కాదా? తప్పే కాదు. పేపాల నాన్న ఎంత పెద్ద మనిషి. ఏయ్, బయటికి మళ్ళీ మా నాన్న- కనిపిస్తున్నా పేపాలకు పేపాలు తాగేట్లా. నిన్ను తాగితే ఆడపిల్లలు తాగితే తప్పులేదా? శ్వేత, తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పులేదని. అయ్యా బాబోయ్, ఈ ఎత్తుల వాటిని తీర్చకుండా తాగేస్తుంది. అయ్ బాబోయ్. హలో, హ్మ్? ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారంటండి. మనాళ్ళు రూమ్ లో వామిట్ చేసుకుని రూమ్ చండాలంగా తయారైపోయింది. అవును, హ్మ్. కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా? అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనికి ఫుల్ గా ఎక్కించేశారు కదా. అదేం చేస్తుందో తెలుసా? తాగితే తప్పు కదా, తాగితే చేదుగా ఉంటుందా? నేను చాలా సెన్సిటివ్ అండి. చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది. అందుకే ఇలా వచ్చా. ఇందాక నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. అడిగినా? అడగండి. ఎలాగో నిద్ర పట్టట్లేదు, తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది. ఏం లేదు, అందరూ బీర్ తాగారు. అంతెందుకు, వందను కూడా తాగింది. అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు? ఇష్టం లేదండి. సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు. అది వేరే ఫీల్, ఇది వేరే ఫీల్. ఏంటా ఫీల్? మరీ అంత సిగరెట్ అయితే దాచుకోండి. చాచా, అటువంటిదేం లేదండి. ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్ లో బిర్యానీ కొట్టు ఉంది, మీకు తెలుసా? అక్కడ ముందు మా నాన్నగారి కొట్టు ఉండేది. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయి. 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను. మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు. ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతితో డబ్బులు వసూలు చేస్తుండేవాడు. చూడటానికి సూపర్గా ఉండేదండి. మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో. నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు. అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ము కొట్టడం నేర్చుకున్నాను. అది మాత్రం కాదండి, నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను. కాలేజ్ తిరుపతిలో అండి. పాలకొల్లు అలవాటు గోదావరి యాసతో అలాగే మాట్లాడేసేవాడిని. ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో గోల్ చేసేవారు. అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను. దమ్ము విషయంలోనే మీ ఫాదర్ ని ఫాలో అవుతారా, లేక బిర్యానీ హోటల్లో కూడానా? అదేలాగండి, ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత. మీ కోరికేంటి? పెద్దగా ఏం లేదండి. ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పండి. పెద్దగా ఏం లేదని చెప్పానుగా. చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి. ఒక 10,000 15,000 వస్తే చాలు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఏం చూస్తున్నారు? మీ స్టేటస్కి ఇది ఓ పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా స్టేటస్కి ఇది పెద్ద విషయం అండి.
మా ఇంటిని చూశారుగా, మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లైట్ సౌండ్ వినగానే వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు. మా అమ్మ కూడా బయటకు వచ్చేది. పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదూ అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది. మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది. అదేనండి నా ఆశ. అందులోనే ఆనందం ఉందండి. ఛే, నేను ఒకడిని నా సారో స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను. అటువంటిదేం లేదు. ముహూర్తం టైం అయినట్టుంది. పదండి, కిందకి వెళ్ళి రెడీ అవుదాం. పదండి. ఏంటి పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు? ఏంటి విషయం? ఏ కార్తీకం చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా. ఎలా? ఏం లేదు, అమ్మని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు. కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటిది సడన్ గా? ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా? ఊరికే, వేరే ఇంకేం లేదుగా. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది, చెప్పాను. వేరేం లేదు. విషయం తెలుసా, ఈ సంవత్సరం మనం 3 days సెలబ్రేట్ చేసుకోలేమరా? ఎందుకురా? ఫ్రీ ఉంటేనే కదా 3 days సెలబ్రేట్ చేసేది. ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారట, ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారట. అడిగితే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయడం? తూర్పు తిరిగి దండం పెట్టడమే. స్ట్రైక్ చేద్దామా? స్ట్రైక్ కి కారణం ఉండాలిగా. బోడి కారణాలున్నాయి. ఏంటి? బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ చెట్టు పాలియోథియా లాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నుండి నీ జుట్టుకేసుకున్న రంగు దాకా అన్ని ఈ చెట్టు పెరటి నుండి తయారైనవి. ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పుకోవచ్చు. నువ్వు పార్ట్ టైమే బ్రిలియంట్ అనుకున్నాను. ఫుల్ టైమర్ ఇప్పుడు మారావరా? స్ట్రైక్ చేయాలని మూడొచ్చేసింది. ఇక నోటికి ఏదో వస్తుంది వాగేయడమే. రే, బీ సీరియస్. మనం ఏం చేసినా కరెక్ట్ గా ఉండాలి, వేళకోళంగా ఉండకూడదు. అర్థమైందా? అవును బాబు, ఏదో ఒకటి చేసి చెట్టు నరకకుండా చూడాలి. నువ్వేం దిగులు పడకు శ్వేత. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థం కాని మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి. అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అడ్డుకుందాం. స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటా. ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్ ఉండరా? అర్థం లేదు. చూడండి గర్ల్స్, రేపు మేమెవరో మెస్కి వెళ్ళాం. ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి. అందరం ఇక్కడే షేర్ చేసుకుని తిందాం. ఓకే? స్ట్రైక్ మొదలెట్టదాం. రండి. నరకొద్దు 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 నరకొద్దు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో మీ అందరికీ తెలుసు. మీ ఒపీనియన్స్ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పొచ్చు. ఒక చెట్టును కొట్టే విషయాన్ని స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. అఫ్ కోర్స్, సిండికేట్ వైస్ ఛాన్సలర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అగైనెస్ట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అందువల్ల స్ట్రైక్స్, ఎజిటేషన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేయటం, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం? అయితే ఓ పని చేయొచ్చు, పోస్ట్ పోన్ చేద్దాం. అది ఇరుపక్షాలకి మంచిది. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేసి హాలిడేస్ లో అమలు చేస్తే స్టూడెంట్స్ ఉండరు, గవర్నమెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏమంటారు? యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ గా ఈయన చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది. బట్ సిండికేట్ మెంబర్స్ అయిన మీ అందరూ దాన్ని ఎనానమస్ గా ఓకే చేస్తేనే ఈ ఫైల్ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేయగలుగుతాను. వెరీ నైస్. ఏమంటారు? We will go ahead. What do you say? గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏయ్, నీ బాక్స్ ఎక్కడుంది? అయ్యో కర్మ, వీడు తీసాడేంటి? దోశ. అటు ఇటు కదలక నిలిచిన కన్నులు, తట తట పెరిగిన హృదయపు లయలు, తరుకును తరగదు వలపు రుజువు. మరి ఇప్పుడెవరో అతనికయవరో నాదో నీదో ఎవరిదో ఏదో తెలియని తికమక. ఇది ఎవరి బాక్స్? రండి, కలిసి భోంచేద్దాం. హాయ్. హే హాయ్. సారీ, ఈ డ్రీమ్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది. డ్రీమ్ లేదు, ఏం లేదు. అబద్ధం కదూ? ఏ నువ్వు అబద్ధం చెప్పలేవే. నీ మొహమే చెప్పేస్తుంది తెలుసా. చెప్పు, నీ కళ్ళు కార్తీక్ వచ్చాడు కదా, నాకు ఆ రోజే తెలుసే. ఆ రోజు నాకు అలా అనిపించలేదు. అయితే ఇవాళ అలా అనుకుంటున్నావు కదూ? ఏ నవ్వే కదూ? కంగ్రాట్స్. ముందు అర్జెంటుగా వెళ్ళి నీ ప్రేమ చెప్పు, లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు. బికాస్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ గాయ్. ఎలా చెప్పాలో తెలియట్లేదే. వాళ్ళేదానివే, కళ్ళు కలటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా? ఈ కథనే వద్దనేది.
వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. సక్సెస్ అయ్యాక నాకు ట్రీట్ ఇవ్వు. ఓకే గుడ్. నా ప్రేమ గురించి చెప్తాం అనుకుంటే చాలా బాగుంది. మాట్లాడుతున్నాడు. కామెడీ కూడా చాలా బాగుందండి. ఫైట్స్ అదర్ కొట్టేశారు. కార్ చేస్లు, బాంబ్ బ్లాస్ట్ సూపర్ అండి. హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. తప్పకుండా మీరు ఒకసారి చూడాలి. హలో సార్. హాయ్ సురేష్, హౌ ఆర్ యు? చెప్పండి సురేష్, ఏమైనా ప్రాబ్లమా? ఎస్, ఏంటో ప్రాబ్లం? నీకు తెలుసు. అర్థమేంటో చెప్తేనే కదా తెలుస్తుంది. అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. శ్వేత, నో ప్రాబ్లం. కార్తీక్, కావాలంటే మీరు ఉండండి, కూర్చోండి. సురేష్, కార్తీక్ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తనకు అన్ని తెలుసు. నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తీక్ అన్ని చెప్పేస్తాను. చెప్పు సురేష్, పర్వాలేదు. ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను. సూటిగా సమాధానం చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? లేదు. ఏం శ్వేత, ఎందుకు లవ్ చేయవు? ఎందుకు లవ్ చేయనంటున్నావు? కూల్ కూల్ కూల్. నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? కారణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. థిక్ ఫ్రెండ్స్. నాతో కలిసి సినిమాలకు వచ్చావు. ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేసాం. నాతో కలిసి బైక్ లో వచ్చావు. నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు. ఇలా చాలా ఉన్నాయి శ్వేత. ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు. నీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లరు. దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు. ఒంటరిగా హోటల్కి వెళ్ళా అంటే ఇబ్బంది. అప్పుడు నువ్వు వచ్చావు. తెలిసినవాడు కదా అని నీతో వచ్చావు. బండి బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలరా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని. ఇలా చూడు సురేష్, లైఫ్ లో కోఇన్సిడెంట్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు. ముందు ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ పని చేయలేదు సురేష్. తప్పు శ్వేత. నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు. మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు. అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటారని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు తెలుసు. నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్కి వెళ్ళి ఆయన అడిగాను. అవును శ్వేత, నీకు తెలియకుండా ఆయన ఒక రోజు అడిగాను. సార్ సార్ ప్లీజ్ సార్, శ్వేతతో చెప్పండి సార్. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్, శ్వేతను లవ్ చేస్తున్నారని. మీరు కూడా లేదని చెప్పారు కదా సార్. ప్లీజ్ సార్ ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు, ఒట్టి ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు చెప్పండి సార్, ప్లీజ్ సార్. అవును. Yes. విన్నావుగా శ్వేత, విన్నావుగా. ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు, నన్ను తిట్టారు. కానీ నేను ఊరుకోలేదు. ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను. ఖచ్చితంగా పళ్ళ గురించి చెప్పారు. నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే, లవర్స్ కాదని. నిజమే కదా సార్. ఆ తర్వాత శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. ఇప్పుడు అర్థమైందా శ్వేత నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను? ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు. ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు. అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. గుడ్ బై. సారీ కార్తీక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. ఏ సక్సెస్ కదా ట్రీట్ అప్పుడు? ఏమైంది? నేనే అనవసరంగా ఏదో ఊహించుకున్నాను. కాస్త అర్థమైనా చెప్పవే. సురేష్ వచ్చి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. సరే దానికి దీనికి ఏం సంబంధం? సురేష్ ఇది చెప్పడానికి ముందు కార్తీక్ దగ్గరికి వెళ్ళి నువ్వు శ్వేత లవ్ చేసుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కార్తీక్ అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. ఏయ్, ఇందుకే ఫీల్ అవుతున్నావా? ఒక థర్డ్ పర్సన్ ముందు ఎవరైనా మొహాన్ని అడిగితే అలాగే సమాధానం చెప్తారు. అది కాకుండా సురేష్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే కార్తీక్ అలా నీతో చెప్పుంటాడు. నువ్వు వెళ్ళి ధైర్యంగా కార్తీక్తో చెప్పవే. వద్దే, నాకు బాధగా ఉంది. ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే మనం అనుకున్న సాధించలేమే. రేపు నేను నీతో వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే కూల్ రా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏముందో తెలుసా? ఇంకా ఒక్క చూడ కాలా ఏం చెప్పిందిరా? చూసి శ్వేత పిలుస్తున్నాడు కదా, పద. శ్వేత, నేను వాళ్ళ కాలేజ్కి హెల్ప్ అవడానికి వెళ్ళినప్పుడు ఏముందో తెలుసా? తను లవ్ చేస్తున్నాను. అవును శ్వేత, తనే ఫస్ట్ నన్ను చూసి ఐ లవ్ యూ ఉంది. నేను ఎస్కేప్ గా
తను ఐ లవ్ యూ అనగానే నాకు కుదరదు సారీ అనేసాను. తర్వాత ఏముంది, తన మాట నమ్ముంటే నేను దేవదాసుల గడ్డం పెంచుకొని ఏ చెట్టు కింద కుక్క పిల్లతో కూర్చుండేవాడిని. ఆ రోజు నాతో ఐ లవ్ యూ ఉందా, ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ తీసుకొచ్చి చేతికిచ్చింది. మీకు పెళ్ళా? ఎస్. దానికే ట్రీట్. వినండ్రా, నిమి ఇదే ట్రీట్ అని సరిపెట్టేకూడదు. మీ అందరూ ఊరుకోం. నీ పెళ్లి రోజున ఇంతకంటే పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఓకే అందరూ గుర్తుంచుకోండి. సరే నాకు టైం అయింది, నేను క్లాస్ వెళ్ళాలి. శ్వేత, మీ క్లాస్ ఉందా? లేదు. మీరు నిమికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారా? నేను ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే నిమి, సీ యూ దెన్. బాయ్. బుక్ రా. ఇదిగో బాయ్. సీ యూ. బాయ్. బాయ్ మామ. సో మన క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడినా, ఊరికి ఒక హాయ్ చెప్పినా కూడా నెక్స్ట్ డేనే లవ్ లెటర్ ఇచ్చేసే కుర్రాళ్లలో కార్తీక్ నిజంగానే ఒక జెంటిల్మెన్ శ్వేత. ముందు నేనే తన దగ్గర ఐ లవ్ యూ అన్నాను. అతను క్లియర్ గా చెప్పేశాడు, నిన్ను మాత్రమే కాదు నేనున్న పరిస్థితిలో ఎవరిని లవ్ చేయలేను అని. అతను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాడు. కానీ నేనే వెడ్డింగ్ ఇన్విటేషన్ దాకా వచ్చేసాను. కార్తీక్ ఇక్కడికి వచ్చాక మారిపోతాడనుకున్నాను, కానీ మారనే లేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మాటలు విని మీరు కార్తీక్ లవ్ చేసుకుంటున్నారని అనుకున్నాను. తర్వాత మీది కేవలం ఫ్రెండ్షిప్పే అని తెలుసుకున్నాను. కార్తీక్ ఇంతవరకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ లిమిట్ ని దాటిందే లేదు. వెరీ నైస్ మ్యాన్. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను బాధపడుతున్నాను. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కొంచెం కూడా బాధ పెట్టకూడదు. కానీ నేను కార్తీక్ ని నిజంగా ప్రేమించి కూడా అతని మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ అని బాగా బాధ పెట్టాను శ్వేత. ఈనాటి వరకు నేను ఎందుకలా అన్నానా అని తలుచుకొని బాధపడుతూ ఉంటాను. సారీ, నామానని నేను నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇదిగోండి, తప్పకుండా రావాలి. వస్తాను. బాయ్. ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నిమ్మి అన్ని విషయాలు క్లియర్ చేసింది. ఏంటి నువ్వు అనేది? కార్తీక్ క్యారెక్టర్ చూసి, అతను నాతో బిహేవ్ చేసిన పద్ధతి చూసి, అతను నేను కొంచెం లవ్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు నిమ్మి మాట్లాడి వెళ్ళిన తర్వాత నా మనసులో ఉన్న ప్రేమ తుడిచేసుకున్నాను. ఏదో అలా అన్నా కూడా మనసులో బాధన్న మాట నిజమే. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను నా లవ్ గురించి కార్తీక్కి చెప్పి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు. నిమ్మి చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు. అందుకే కార్తీక్ నా లవ్ గురించి చెప్పదలుచుకోలేదు. మామూలుగా లవ్ చేయడానికి ముందు అది వర్కౌట్ అవుతుందో లేదో ఆలోచిస్తే దేశంలో అనార్కలు పార్వతులు ఉంటారు. మరెందుకు ఈ తడబాటు అంటావా? నేను సగటు ఆడపిల్లనే. నా ప్రేమ విషయం ఆయనకి చెప్పలేదనే దిగులు ఉంటుందిగా. ఉండేది, కానీ ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత ఆ దిగులు లేదు. ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వర్షంలో నిలబెట్టి టార్చర్ పెడుతున్నా కదరా. మావా కాసేపు వెయిట్ చేయరా మావా. టైం అవుతుందిరా. కొంచెం వెయిట్ చేయరా, నా ఫిగర్ వచ్చే టైం రా. కొంచెం వెయిట్ చేయరా. నా కర్మకాలి నువ్వు ఇప్పించిన చండాలపు టీ తాగి నేను ఇప్పుడు పడుతున్న అవస్తుంది. శత్రువు కూడా రాకూడదు. నేను మాట్లాడితే ఎలా రా? నా ఫిగర్ వచ్చే టైం రా, చూపిస్తాను రా. ఇప్పుడు వచ్చే ఎప్పుడు వస్తుంది? అదిగో వస్తుంది. నీ ఫేస్ తగ్గ వాళ్ళు ఎవరు లేరే. ఆ ఆరెంజ్ టీ షర్ట్ పక్కన నవ్వుతూ వస్తుంది చూడు, అదేరా. నీ డ్రెస్ సెన్స్ చూసి నువ్వు ఒక నాన్ సెన్స్ గడు అనుకున్నాను, కానీ ఫిగర్ సెన్స్ లో అదరగొట్టేసారా. అందంగా అదిరిందిరా. అది సరే గాని నీ ఫిగర్ తో పాటు నవ్వుతూ వచ్చి ఆ గొట్టం గడవడరా. వాడు దానిలో ఎవరు? ఏంటి దానిలో ఎవరా? పోరా రే. నన్ను అనాలే. నీ తమ్ముడు ఎప్పుడు వచ్చాడు రా? ఇవాళేరా? హాయ్. హాయ్. హాయ్ బాలు. తిను బాలు. ఉండు. తమ్ముడు ఏమనుకుంటాడు? 18 ఏళ్ళు తోడబుట్టినండి. వాడి గురించి పట్టించుకోకుండా నా మాట నేను తినేసాను. లక్కీగా శ్వేత దగ్గర నుండి వాడిని చూసుకుంది. నేను ఎలా ఈ కల్చర్కి మారాను? శ్వేత బడికి లేకపోతే వాడు అవమానంతో కృంగి నలిగిపోయాడు. సార్ తలుచుకుంటేనే బాధగా ఉంది. రే, తమ్ముడు మనసులో బాగా కుమిలిపోయి ఉంటాడేమో. కొంచెం నోరు మూసుకుని కూర్చుంటావా? ఇప్పుడు అసలు ఏమైందని నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? ఇంకో విషయం చెప్తున్నాను విను. ఆ రోజు శ్వేత నీకు పర్ఫెక్ట్ మ్యాచ్,
తనను పెళ్లి చేసుకోరానన్నందుకు అదేం కుదరదు, మా అమ్మను చూసుకోవాలి, మా తమ్ముని చూసుకోవాలని ఎంత బిల్డప్ ఇచ్చావరా. ఆ రోజు నాకు అది కరెక్ట్ అనిపించింది. కానీ మనం టూర్కి వెళ్ళినప్పుడు శ్వేత మీ అమ్మని ఇంటిని మెచ్చుకున్న తీరు, ఇవాళ మీ తమ్ముని చూసుకున్న తీరు, ఒరేయ్ మనస్ఫూర్తిగా చెప్తున్నారా, ఆమెను పెళ్లి చేసుకోరా. పిక్చర్లాగా మాట మాకు అది వేరు ఇది వేరు. శ్వేత నేచురల్ గానే ఉన్న గుడ్ క్యారెక్టర్ అది. ఓకేరా, ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటాను. అయితే ఆ రోజు నువ్వు టైం ఫీజు కట్టలేనప్పుడు నీకు కూడా తెలియకుండా వెళ్ళి ఫీజు కట్టిందే, దాన్ని ఏమంటారు? రేయ్ అప్పుడు మన యూనివర్సిటీలో 4 టైం ఫీజు కట్టలేక అల్లాడుతున్నారు, వాళ్ళకి కలిపి కట్టాలిగా నువ్వు అంటున్న క్యారెక్టర్ అయితే. సో సంథింగ్ ఈస్ దేర్. ఒరేయ్ కుదురుగా ఆలోచించరా, తను నిన్ను ప్రేమిస్తుందిరా ఖచ్చితంగా, లేకపోతే ఇలాంటివన్నీ చేయదురా. ప్రేమ కోసం ఇదంతా చేసిందని తన క్యారెక్టర్ ని కించపరచొద్దు. ప్రేమ డెఫినెట్ గా ఉందిరా, ఛాన్సే లేదు. ఉన్నదే అనుకో, అప్పుడేం చేస్తావురా? రేయ్ ఏం చేస్తావురా? అలా ఉండే అవకాశం లేదు. ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. కరెక్ట్ రా, అదే నేను అంటున్నాను. ఇలా చూడు, మన మనసుకు నచ్చిన విధంగా మన ఊహలకు అనుగుణంగా భార్య దొరకడం కోటికి ఒక్కరికే సాధ్యం. అది నీకు సాధ్యపడిందిరా. ఒరేయ్ ప్లీజ్ రా, మిస్ చేసుకోకురా. ఈ టైంలో ఎవరు కొట్టంగాడు? హాయ్ వెంకట్, Huh. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. హాయ్, Hello, sir. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? అవును సార్. యు హావ్ ఎ నైస్ కూర్చోండి ప్లేస్. కూర్చోండి. థ్యాంక్ యూ. శ్వేత క్లాస్ లో ఉంటుంది. ఒక్క నిమిషం వద్దు పిలుచుకోవచ్చు. కార్తీక్ వద్దు, నేను శ్వేత కోసం రాలేదు, నీతో మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్. ఏం లేదు, ఓ 5 minutes నాతో స్పెండ్ చేయగలవా? సార్ ఏం సార్ అలా అడుగుతారు? రే సార్ ఒక టీ కాఫీ తీసురా. అలాగే. ఏమవద్దు. కమాన్, సార్ వద్దు సార్ వద్దు వద్దు. నువ్వు సిగరెట్ కలుస్తావని నాకు తెలుసు. శ్వేత నాకు తెలియకుండా నీకు లెటర్ కూడా ఇచ్చిందిగా. కమాన్ బాయ్, మీ ముందు- కమాన్, టేక్ వన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. లైట్ వద్దు సార్ లైటర్. లైటర్. ఏం లేదు కార్తీక్, ఆ రోజు మీరంతా మా ఇంటికి వచ్చినప్పుడు శ్వేతకి ఏప్రిల్లో పెళ్ళని చెప్పాను. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటుండగా నాకు ఇప్పుడు ఈ పెళ్ళొద్దు, ఇంకా చదువుకుంటానంటుంది. మామూలుగా ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా పెళ్లి చేసుకోమంటే మేము ఇప్పుడు చేసుకోమని అంటారు. శ్వేత కూడా అలాగే అంటుందనుకున్నాను, కానీ తను సీరియస్గా అంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే చదువుకుంటున్న పిల్ల కదా, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాను. తను ఎవరిని లవ్ చేయటం లేదని చెప్పింది. ప్రేమించలేదంటోంది, పెళ్లి వద్దంటోంది. నాకు అయోమయంగా ఉంది. ఒక తండ్రిగా ఇంతకు మించి నేను తనని అడగలేకపోయాను. కానీ ఓ ఫ్రెండ్గా నువ్వు తనని ఏమైనా అడగచ్చు. అడగటం మాత్రమే కాదు, నువ్వు తనని పెళ్లికి ఒప్పించాలి. పెళ్లి కొడుకు తండ్రి నేను ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఈ పెళ్లి జరిగితే ఇద్దరు రిలేషన్షిప్, బిజినెస్ రెండూ కంటిన్యూ అవుతాయి. సో నువ్వే తను ఒప్పించాలి. నువ్వొక్కడివే శ్వేత మనసు మార్చగలవు. ప్లీజ్, నేను నిన్నే నమ్ముకున్నాను. ప్లీజ్ కార్తీక్. సార్ మీరేంటి సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేను చూసుకుంటాను సార్, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ సార్. సీ సమ్ టైమ్. ఓకే సార్. ఓకే. ఓకే వెంకట్, బాయ్. బాయ్ సార్. పెద్దగా ఏదో వాగావు, విన్నావుగా, వదిలేరా. రేయ్ నా మాట వినరా. ఆ సినిమాలో వాడు సూపర్ గా యాక్ట్ చేశాడు కదా. నువ్వెంత సన్నగా ఉన్నావు. ఇలా ఎగుతాడా? సన్నానే సన్నగా. ఒక్కటిచ్చానంటే టెన్షన్ అవ్వకు, ఎందుకు పాడానో తెలుసా? తేజ టీవీ నుంచి స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారట. జాక్సన్, నన్ను మాత్రం తప్పుగా అనుకోకు జాక్సన్. నన్ను క్లోజప్ లో తీయమని చెప్పవు. నా రాజా కదా, చేది. నా బంగారం కదా. చేది. చేదివే. ఎందుకే టీవీలో అంటే పడిచేస్తారు? ఈ జన్మలో మారాటే 1.5 year గా నీ వెంట కుక్కలా తిరుగుతున్నానే. నన్ను అసలే మాత్రం పట్టించుకోకుండా ఓ టీవీ పేరు చెప్పగానే బుక్ పట్టుకొని బతులాడతావా? కితకితలు పెట్టావు, ఇక్కడ పట్టుకున్నావు, అక్కడ పట్టుకున్నావు, నా రాజా అన్నావు. ఎందుకే ఇలా చేస్తావు? ఒక్కొక్కడు తన ఫిగర్ పేరు తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. నేరుగా ఫోన్ చేసి నేను నెల్లూరు నుంచి నేరుగా మాట్లాడుతున్నాను, నాకు వయసు 16, ఇవి టీవీ వాడు అడిగాడా? ఎందుకే ఇలా చేస్తారు? ఆ చస్తూ ఉంటుంది బామ్మ. మా బామ్మకి ఏఆర్ రెహమాన్ పాటేయండి, దానికి అర్థమవుతుందటే. ఐ ఫీల్ వెరీ ఆ సాడ్. సంగతికి ఏం గాని, ఇప్పుడు అదే ముఖ్యం. ఆ కెమెరా ఎక్కడుందో చెప్పరాదు? కెమెరా స్టూడియోలో ఉంటుంది. నేను ఒకటి అడగచ్చా? మ్. కొంచెం పర్సనల్ గా ఉంటుంది, పర్వాలేదా? పర్వాలేదు, ఏదో రోజు పెళ్లి చేసుకుంటారుగా. చేసుకుంటాను. ఏం లేదు, లైఫ్ లో ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకు మన తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళు అయి ఉండకూడదు? మీ నాన్నగారు వచ్చి మీ గురించి ఎంతో దిగులు పడ్డారు. అడ్వైస్ చేస్తున్నాను అనుకోకండి. నేను కూడా ఇప్పటి వరకు నా చదువు, నా డ్రెస్ అన్ని నా ఇష్ట ప్రకారంగానే చేస్తున్నాను.
కానీ నా పెళ్లి విషయం మాత్రం మా అమ్మ ఇష్ట ప్రకారంగానే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే నేను ఆవిడ్ని సంతోషపెట్టిన వాడిని అవుతాను. సో మీరు కూడా పెళ్లి చేసుకోండి. మీ నాన్నగారు చూసి పెట్టిన పెళ్లి కొడుకుని. అసలు పెళ్లి అవుతుండడంలో అర్థం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకాలంగా మీతో మూవ్ అవుతున్నాను. ఎవరిని మీరు లవ్ చేయట్లేదని నాకు తెలుసండి. అందుకే అంటున్నాను, మీ నాన్న ఇష్ట ప్రకారమే ఆయన చూసిన అబ్బాయినే మీరు పెళ్లి చేసుకోండి. సారీ అండి, కొంచెం ఎక్కువగా మాట్లాడానా? కోపం లేదుగా? ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? రే వెంకట్, రే వీరు, ఏదో ఒకటి మాట్లాడచ్చుగా. మనం ఏమైనా చచ్చిపోతున్నావా? రేయ్, చచ్చిపోయినా పర్వాలేదురా, కానీ మనం ఎలా లైఫ్లో విడిపోయి బతకగలం? ఎగ్జామ్స్ అయిపోతే విడిపోక తప్పదుగా. అది కాదురా, 10 రోజుల సెలవుల్లో కూడా మనం విడిగా ఉండలేకపోయాం కదా. అలాంటిది లైఫ్ లాంగ్. నాది నెల్లూరు, వాడిది బందరు, వాడిది విశాఖపట్నం. ఇప్పుడే కదరా మన ఓళ్ళ పేర్లని గుర్తొస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా అడిగితే యూనివర్సిటీ అన్నాను. ఇక మీద పోరా, నా వల్ల కావట్లేదు. పోనీ మనందరం విషయం తాగి చచ్చిపోదామా? ఏంటా పిచ్చి మాటలు? ఎడబాటు అనేది సహజమే, కానీ అది శాశ్వతం కాదు. కరెక్ట్ శ్వేత, నేను అదే చెప్పాలనుకున్నాను. మనం ఉండే ఊళ్ళు వేరైనా కూడా పెద్ద దూరాలేం కాదు. అందువల్ల ఎప్పుడైనా సరే మీట్ అవ్వచ్చు. నేను కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు మనకున్న వయసు, స్వతంత్రం అంతా వేరు. ఇప్పుడు అలా కాదుగా. ఇప్పుడు మనందరం తరచుగా కలుసుకోవచ్చు. చక్కగా ఉందిరా నీ ప్లాను. రేయ్, ఎగ్జామ్ పూర్తవగానే శ్వేతకి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తను వెళ్ళిపోతుంది. నీ ప్లాన్ ప్రకారం తను ఇష్టపడి మనల్ని మీట్ అవ్వాలనుకున్నా కూడా తన హస్బెండ్ అందుకు అలౌ చేయకపోవచ్చు. శ్వేత సంగతి వదిలి వీడిని చూడు. పరీక్షలు పూర్తి కాగానే రైస్ మిల్ ఒకటేరా వీడి బతుకు. అనుకున్న వెంటనే అనుకున్న టైంకి వీడి మన దగ్గరికి రాగలరా? సో ఈ రోజేరా మనందరం ఒకటిగా కలిసి ఉండే ఆఖరి రోజు. నేను తట్టుకోలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నాను. అరే ఏడోకురా, అరే చూడు ఏడోకురా. వెంకట్, ఏంట్రా ఇది చిన్నపిల్లల గడిస్తున్నావు? ఇప్పుడు ఇలా ఏడవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికిపోతుందా? ఇలా చూడు, మీ అందరూ ఉన్నాంగా. రారా, రమ్మంటుంటే రారా. నా మాట విను, అలా కూర్చో. రే, వాడికి మంచిగా లేవు. వెంకీ, రిలాక్స్ రా. ఇదిగో మంచినీళ్ళు తాగు, తాగరా. ఓకే, దయించి అందరూ నేను చెప్పేది వినండి. ఇన్ని రోజులు ఇదే లైఫ్ అనుకుని మనం సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడే విడిపోవడంలో ఉన్న బాధ, దుఃఖం తెలుస్తుంది. ఇక మీద మనం తరచు కలుసుకోలేకపోయినా సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండా మనం కలుసుకుని తీరాలరా. అప్పుడు ఎవరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలు, బరువు, బాధ్యతలతో ఉన్నా సరే, ఆ ఒక్కరోజు ఎలాగో అలా మనందరం కలవాలరా. ఈ ఐడియా బాగుందిరా. ఆ డేట్ ఏంటి? ఏప్రిల్ 30న. ఎందుకంటే ఏప్రిల్ మంత్ అంటేనే అందరికీ ఫేర్వెల్, సమ్మరే గుర్తొస్తాయి. కానీ మనకు మాత్రం అందరం కలుసుకోబోతున్నాం అన్నది గుర్తుకు రావాలి. సో మనం ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ మంత్లో అందరం తప్పకుండా కలుస్తామని ప్రామిస్ చేయండి. మనం అనుకున్న రోజున ఏ ఒక్కరు రాకపోయినా వాళ్ళకి లేరని అనుకున్నాం. అవును, నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఆ రోజు నా మ్యారేజ్ గురించి మాట్లాడారు. హాయ్, ఆటోగ్రాఫ్. ఆ విషయం గురించి నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓ, ఆ విషయం గురించి ఇంకా మాట్లాడలేదా? నేను కూడా ఫేర్వెల్ డే హడావుడిలో పడి ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను. ఓకే, నాన్నగారితో సరే చెప్పేశారుగా. వెరీ గుడ్. ఒక విషయం గమనించారా? అందరు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఆటోగ్రాఫ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నాకు మాత్రం మనం ఇదే విధంగా లైఫ్లో ఒకటిగా ఉంటాం అనుకుని ఒక్క ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేదు. నేను కూడా. మనకెందుకంటే ఆటోగ్రాఫ్ బుక్, అంతకంటే సూపర్ అయిన విషయం ఒకటి ఉంది. మనకిష్టమైన ఈ చెట్టు కేవలం పేపర్ మీద తీసుకున్న ఆటోగ్రాఫ్ అయితే చిరిగిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పుడూ మన యూనివర్సిటీ లైఫ్కి సాక్ష్యంగాను, స్నేహానికి గుర్తుగాను ఉంటుంది. సో మన ఆటోగ్రాఫ్ని ఈ చెట్టు మీద ఎక్స్చేంజ్ చేసుకుందాం.
ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి ఈ చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది. ఓకే, మన ఇద్దరు ఇప్పుడు మన ఆటోగ్రాఫ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాశాను. మిమ్మల్ని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు లాగా ఉంది. ఏంటి విషయం? నిన్న పెళ్లి చూపులు జరిగాయి, అందరికీ నేను నచ్చాను. హే, కంగ్రాట్స్. మిమ్మల్ని చూసి కాదనే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇంత శుభవార్త కాస్త నవ్వుతో చెప్పొచ్చు కదండి. పెళ్ళెప్పుడు? రేపు ఫిక్స్ చేస్తారు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. సరదాగా ఉద్యోగానికి ఒక కంపెనీకి అప్లై చేశానండి. వెంటనే ఇంటర్వ్యూకి బెంగళూరు రమ్మన్నారు. ఎగ్జామ్స్ అవుతూనే ఇమీడియట్గా ఇంటర్వ్యూ కట్టుండవాలి. ఒక విషయం గమనించారా? మన ఇద్దరికి ఏ మంచి విషయం జరిగినా అది ఒకేసారి ఒకే విధంగా జరుగుతుంది. వచ్చి చాలాసేపు అయిందా? జస్ట్ 5 minutes. మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 30న. అరే, ఆశ్చర్యంగా ఉందండి. ఏమండి, మనం ఫేర్వెల్ రోజున అదే ఏప్రిల్ ఎండ్న మనందరం మీట్ అవుదాం ప్లాన్ చేసాం. కరెక్ట్ గా అదే రోజునగా మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో మనందరం అదే రోజున మీట్ అవుదాం. సైకిల్, ఒరే సైకిల్, నిన్న ఎక్కడ వెతకనరా? అందరం ఊరికి వెళ్తున్నావు, నీతో చెప్పేద్దామని అనుకుంటే యాజ్ యూజువల్ ఫుల్ కొట్టి ఆఫ్ అయిపోయావా? ఒరే సైకిల్, ఏమైందిరా? ఏం లేదురా, ఇన్నాళ్ళు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనసులో ఎటువంటి దిగులు లేకుండా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండేది. కానీ ఈ రోజు అవన్నీ చేజారిపోతున్నట్లుగా అనిపిస్తుందిరా. బాలు, నేను చాలా పేద కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. మీలా డబ్బున్న వాళ్ళని రారా పోరా అని పలకరించి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నేను, నువ్వు స్టూడెంట్స్ అన్న ఒక కేటగిరీ వల్లే. ఈ క్లాస్ రూమ్ లో నేను పాఠాలు చదువుకున్న దానికంటే జీవితం గురించి తెలుసుకున్నదే ఎక్కువరా. లైఫ్ లో ఇటువంటి చోటు నాకు మళ్ళీ దొరుకుతుందంటావా? ఛాన్సే లేదురా. నేను కూర్చొని చదువుకున్న ఈ చైర్లో ఒంటరిగా అరగంట సేపు కూర్చోవాలనిపిస్తుందిరా. ప్లీజ్ రా. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉందిరా. ఈ ఉద్యోగం నీకు తప్పకుండా దొరుకుతుంది. బెంగళూరులో ఉండటానికి, లోకల్ గా తిరగడానికి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాను. హీ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఓకే రా. 1 minute, బ్యాగ్ పట్టుకో, నేను టికెట్ తీసుకొస్తాను. బ్యాగ్ ఎవరా సీట్లో పెట్టేస్తాను. ఇదివరా. వాటర్ బాటిల్ తీసుకొద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, 1 minute రా, వెళ్ళి తీసుకొస్తాను. సరే, థ్యాంక్స్. ఏ రావి. తర్వాత ఎప్పుడు మీట్ అవుతాం? మన ప్లాన్ ప్రకారం ఏప్రిల్ ఎండ్న. థ్యాంక్స్ రా. ఇదిగో కట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఏయ్, బస్సు బయలుదేరే టైం ఏందిరా? త్వరగా రై తప్పు. ఇదిగో టికెట్. ఇది ఖర్చు. ఎందుకు రా ఇది? టైం అవుతుంది, త్వరగా రారా. త్వరగా ఎక్కడ? థ్యాంక్స్ రా. ఓకే రా, వెళ్ళగానే ఫోన్ చేయి. Bye, sir. రారా. టేక్ కేర్. ఓకే. Okay, bye. బాయ్. Take care. సీ యూ. రారా, ఆల్ ది బెస్ట్ రా. ఎక్కు. ఆల్ ది బెస్ట్.
వయసుకు ప్రియ భాష అదే తొలి అభిలాష మౌనమే ఈ వయసుకు ప్రియ. చల్లగా ఉండమ్మా. కార్తీక్ వస్తే ఇది ఇచ్చేయండి, నేను వచ్చేళ్ళానని చెప్పండి. వాడు వచ్చే టైం అయిందమ్మా, వచ్చేస్తాడు. నువ్వు కూర్చో, ఈలోగా నేను కాఫీ పెట్టి. టైం లేదు, నేను మళ్ళీ వస్తాను. ఉండమ్మా, ఓ 2 నిమిషాలు. వద్దు, నాకు కొంచెం పనుంది. నీకో విషయం తెలిసినమ్మా, వాడికి హైదరాబాద్ లో ఉద్యోగం దొరికాక నేనెంత వద్దంటున్నా కూడా వినకుండా నన్ను ఏరోప్లేన్ లో తీసుకెళ్లాడమ్మా. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా లేనాయనా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నానురా. ఇప్పుడే ఆ అమ్మాయి వచ్చేళ్ళింది. అదేరా, ఆ రోజు మన ఇంట్లో వడ్డను కూడా చేసిందే. ఎంతగానో చెప్పాను నువ్వు వచ్చేస్తావని. టైం లేదు, వస్తే ఇది ఇచ్చేయమని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటిది? ఆ అమ్మాయికి పెళ్ళమ్మా. చక్కని పిల్ల. నేను కూడా అటువంటి పిల్ల మన ఇంటి కోడలుగా వస్తే బాగుండని అనుకున్నాను. హా. ఇదేం బాగాలేదు వెంకీ. కార్తీక్కి శ్వేతకి మధ్య ఇంత జరిగింది, మాకెవరికి చెప్పకుండా దాచిపెట్టావు కదరా. ఎవరితోనూ చెప్పకూడదని ఒట్టించుకున్నాడు రా. ఏడ్చావు, పెద్ద హరిశ్చంద్రుడివి. ఛ, ఇంతమంది ఫ్రెండ్స్ ఉంది, ఏమీ చేయలేకమే కదరా. రేయ్, వాడు రిసెప్షన్కి వస్తాడుగా. ఇప్పుడు ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. రేపు పెళ్లికి తప్పకుండా వస్తాడు. ఎందుకంటే రేపు April 30th మన ఫేర్వెల్ డే రోజు ప్రామిస్ చేసుకున్నాగా, కనుక తప్పకుండా వస్తాడు. అరే వెంకట్, అరే వీరు, మన కార్తీక్ వచ్చేసాడు రా. హాయ్ రా, ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావు వెంకట్? బాగున్నాను రా. ఏ వీరు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏయ్, ఏంట్రా ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు, ఏదో కొంపలంటుకున్నాడు. ఫేస్లు ఏంటి? అందరి మొహాల్లో సంథింగ్ మిస్సింగ్. ఏంట్రా వీరు, నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు. అరియర్స్ ఉన్నా కూడా వాటి సంగతి వదిలేసే. నేను మా ఎండితో మాట్లాడి నీకు ఒక జాబ్ ఏర్పాటు చేస్తాను. నీ మానని గబాన్ని లోపలికి వచ్చేసావు. కార్తీక్ వచ్చాడు తెలుసా? తెలుసు. సరే, మొహం కడుకొని త్వరగా బయటికి రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏ శ్వేత, ఏంటి ఇది? నా వల్ల కావట్లేదే. ఆ రోజు నువ్వెంత చెప్పినా నీ కార్తీక్ ఏం చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు తట్టుకోలేదే. కార్తీక్ని చూస్తే నా మొహమే చెప్పేస్తుంది. అది లేనిపోని సమస్యలు తెస్తుంది. నువ్వే వెళ్ళి మేనేజ్ చేయి. హలో. హాయ్ కార్తీక్. హలో అంకుల్. హలో. మెనీ థ్యాంక్స్. శ్వేత మనసు మారి ఈ పెళ్లి ఇంత సక్రమంగా జరుగుతుందంటే అందుకు కారణం నువ్వే. ఏంటండి ఫార్మల్ గా మాట్లాడతారు? ఇది మన ఇంట్లో జరిగే పెళ్లి. మీరు వెళ్ళి గెస్టులు రిసీవ్ చేసుకోండి. అవును, ఇవాళ ఇక్కడే ఉంటున్నావుగా? లేదు సార్, ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది, ఇమీడియట్ గా వెళ్ళాలి. రేపు పొద్దున ముహూర్తం టైంకి వచ్చేస్తాను. పెళ్లిలో చూడండి, అదరగొడదాం. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. వెంకట్, మీ వాళ్ళ నువ్వే చూసుకోవాలి. రేయ్, ఈ పూట మాతో ఉండవా? ఉండండి రా మీకు. ఎందుకురా? ప్లీజ్ రా, ఉండరా, ప్లీజ్ రా. అసలు ఏంటి ఎక్కడ ఏడుస్తావు? సరేరా, పెళ్లి కొడుకు హాయ్ చెప్పేసి వద్దాం. ఏడిసాడు. రారా, ఇంట్రొడ్యూస్ చేయరా. రా. హాయ్. హాయ్, దిస్ ఇస్ కార్తిక్. కంగ్రాట్స్. మాదంతా ఒకే బ్యాచ్. ఓకే, గుడ్ లక్. రే రే, శ్వేతరా, తను నిన్నే చూస్తుంది. ఆఖరిగా వెళ్ళి ఒకసారి మాట్లాడరా. రే, ఇవాళేరా మన శ్వేత, రేపు అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాస్త నోరు మూసుకుంటావా? నేను ఊరుకోలేనురా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదేరా ప్రాక్టికల్ లైఫ్. ఎమోషనల్ అవ్వకూడదు. ఉద్యోగం దొరికింది, తర్వాత ఏముంది? అమ్మ ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు. April ఎండ్లో మీ అందరితో ఓ మీటింగ్. లైఫ్ అలా వెళ్ళిపోతుందిరా. సరే వదిలే, మనం జాలీగా ఉందాంరా. రే రే, నువ్వేంట్రా ఫేస్ అలా పెట్టావు? రే వీరు, ఏదో జోక్ చెప్పరా? సంస్, మందు డబ్బులున్నాయా? ఇదిగో తీసుకో. వందనా, ఇవాళ కూడా చేదుగా ఉంటుందా అని టార్చర్ చేయకు. తీసుకోరా. హైదరాబాద్కి ఎప్పుడైనా రండి. కంపెనీ నాకు క్వార్టర్స్, కారు అన్నీ ఇచ్చింది. అందరూ జాలీగా తిరగచ్చు. ఓకే, ఏదైనా మాట్లాడండి రా. సరే వదిలే,
తర్వాత ఏంటి ప్రోగ్రామ్? శ్వేతం తీసుకుని గుడికి వెళ్ళి రావాలట. చాలా దూరమా? లేదు, మన యూనివర్సిటీ పక్కనే ఉంది. కంపెనీ మీటింగ్ రేపు ఇక్కడ ఉంది, సో నేను పెళ్ళికి రాను. శ్వేతకి బెస్ట్ విషెస్ చెప్పండి, ఓకే? ఒరేయ్, ఇదంతా వదిలేరా, రండి 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 రా. రే, మన యూనివర్సిటీ పక్కనే నా రూమ్ ఉంది. ఇక్కడ ముహూర్తం అవగానే నా రూమ్ వచ్చి రిలాక్స్ అయిపోండి, ఓకే? ఓకే, బాయ్. మెల్లగా రామ్మా. మా నాన్న దగ్గర కొట్టేశాను. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. నాకు నీళ్లు బాగా నచ్చింది, అక్కడ లైఫ్ తెలుస్తుంది. మీకు ఇష్టం ఎస్పీబీ, నో బ్యాలెన్స్. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది.
పొద్దున్న నుంచి శ్వేత డల్గా ఉంది. పెళ్లి కదా, అందువల్ల ఆ టెన్షన్లో ఉండుంటుంది అనుకున్నాను. సడన్ గా బండి ఆపమని పరిగెత్తుకొచ్చేసింది. నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడే మీ ప్రేమ గురించి తెలిసింది. మీ ఫ్రెండ్స్ నాకంతా చెప్పారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండి దాన్ని ఫ్రెండ్షిప్ పేరుతో దాచేశారు. మీ ఇద్దరి మనసులు ఎంత క్షోభపడి ఉంటాయో నాకు తెలుసు. ఫ్రెండ్షిప్ని ఎవరికీ తెలియపరచాల్సిన అవసరం లేదు, కానీ నిజమైన ప్రేమను తప్పకుండా తెలియపరచాలి. మామూలుగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒకదాని అంతంలోనే ఇంకోదాని ఆరంభం ఉంటుంది అని. నాకు సంబంధించినంత వరకు మీ ప్రేమకి స్నేహానికి సాక్ష్యంగా నిలిచిన ఈ చెట్టు అంతంలోనే మీ ఇద్దరి వైవాహిక జీవితాలు ఆరంభం అవుతున్నాయి. మీరిద్దరూ పెంచుకున్న ఈ అనుబంధాన్ని ఫ్రెండ్షిప్ అనే అనుకుంటారు, లేక హస్బెండ్ అండ్ వైఫ్ అనే అనుకుంటారు, లేక లవర్స్ అనే అనుకుంటారు. అది మీ ఇష్టం. కానీ మీ ఇద్దరూ భార్యాభర్తలుగా కలకాలం కలిసి జీవించాలన్నదే నా కోరిక. నవరంగ